తెలంగాణ ప్రజలకు మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి 2014 తర్వాతే మన గ్రామాల రూపురేఖలు మారాయని గుర్తు చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ సర్కార్దేనని తేల్చి చెప్పారు. సూర్యాపేట నియోజకవర్గం పరిధిలో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఆత్మకూరు ఎస్ మండలం పాతర్లపాడు గ్రామంతో పాటు పెన్పహాడ్ మండలం, సింగిరెడ్డిపాలెం, చివ్వెంల మండలం, ఎంజీనగర్ తండా గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నేతలు గులాబీ పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు జగదీష్ రెడ్డి. ప్రధానంగా కలిసిన వాళ్ళు, కేసీఆర్ కు వెనుదన్నగా ఉన్న వాళ్ళు మహిళలు, ఆ తర్వాత పెన్షన్దారులు, ఈ మూడు వర్గాలను కేసీఆర్ నుంచి దూరం చేసి కేసీఆర్ ని ఓడగొట్టాలని చెప్పి ఒక కుట్ర చేసిండు. దాంట్లో భాగంగా పెద్ద మనుషులకేమో నెలకు 4,000 ఇస్తాం, వికలాంగులకు 6,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. రైతాంగానికి 15,000 రూపాయల రైతు బంధు ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ చేస్తాం, 500 బోనస్ ఇస్తామని చెప్పి రైతాంగాన్ని మోసం చేసిండ్రు. మహిళలకు, ప్రతి మహిళకు నెలకు 25,000 ఇస్తాం, అట్లాగే పెళ్లి చేసుకున్న అమ్మాయికి కేసీఆర్ ఇచ్చిన 1,00,000 రూపాయలు తులం బంగారం పెట్టమని చెప్పి మహిళల్ని మోసం చేసిండ్రు. ఆరోగ్యం తీసుకున్నారు. నిజమే నమ్మి కేసీఆర్ ఇచ్చిన అయితే ఆడిపోయి ఉంటాయి కదా, ఇక కొత్త లాభం వస్తాయేమో అని చెప్పి జనం కూడా ఆశపడ్డారు. కానీ ఆశపడని ఓట్లు ఏం చేసిందో వాడు మీరు చూసిండ్రు. రేవంత్ రెడ్డి మార్క్ పరిపాలన ఎట్లా ఉంటుందో. 2 ఏళ్లలో 5 పైసలు పనిచేసింది లేదు. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఎగ్గొట్టిండు. ఇప్పటికి దాదాపు ఎకరానికి ప్రతి రైతుకు బాకీ పడ్డాడు. బోనస్ అన్నాడు, అది ఒక బోగస్ అయింది. మొదలు రాసి ఇచ్చినాడేమో దొడ్డుడికి రాసి ఇచ్చిండు. ఆ తర్వాత సన్నోళ్ళకైతేనే ఇస్తానని చెప్పి కిరికిరి పెట్టిండు. వాడు చెప్పాడు కదా అని సన్నోళ్ళు వాడిని ఇస్తే అవి కొనే దిక్కు లేదు, ఇంకా బోనస్ దిక్కు లేదు. ప్రతిదీ మోసమే. ఆడవాళ్ళకి ఇస్తున్న 2,500 అడ్రస్ కూడా లేదు. తులం బంగారం అట్టికింది, అన్నిట్లో మోసమే చేసిండు. మరి అటువంటి రేవంత్ రెడ్డి ఆయన ఏజెంట్లు ఇక్కడ కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరుగుతున్న వాళ్ళు ఎవరున్న వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పాలి. తప్పకుండా గ్రామాలలో